పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో దివ్యాంగులు వృద్ధుల కొరకు డోలి వంటివి ఏర్పాట్లను పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. పట్టిసీమలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై పట్టిసీమలోని వీరేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉత్సవ కమిటీ చైర్పర్సన్ మరియు ఆర్డీఓ అద్దయ్య, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ పట్టిసీమలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 7, 8, 9వ తేదీలలో అంగరంగ వైభవంగా జరుగుతాయని, ఈ సందర్భంగా పట్టిసీమకు 2 లక్షలకు పైగా భక్తులు స్వామిని దర్శించుకునే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లను చేయాలన్నారు. భక్తులు గోదావరి నదిని దాటి దేవాలయంలో స్వామిని దర్శించుకుంటారని, భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన విధంగా పంట్లు, లాంచీలను ఏర్పాట్లు చేయాలని, సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగని రీతిలో ఏర్పాట్లు ఉండాలన్నారు. అవి ఒకటి చేయాలి. ఈ జనరల్ గా ఉత్సవాలకి ఏర్పాట్లకి భక్తులకి సదుపాయాలు కలిగించడము ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కి ప్రత్యేకం ఏమిటంటే, మనకి ఎవరైనా సరే ఈ గుడికి రావాలి అంటే కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి రివర్ దాటుకునే ఇక్కడికి రివర్ దాటుకునే ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా కానీ బోట్ కానీ పంట్ కానీ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి రావటము. ఈ రివర్ దాటిన తర్వాత కూడా మొత్తం కూడా మళ్ళీ మనకి ఇసుక తెన్నెలు ఉన్నాయి. ఈ ఇసుక తెన్నెల నుంచి కూడా దాటుకొని మాత్రమే మన టెంపుల్ కి రావాలి. సో ఇక్కడ మనకు జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు ఏంటి, మనకి మార్చి 8న వస్తుంది. అంటే కంప్లీట్ గా కూడా మనకి ఎండాకాలంలో దట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో టెంపరేచర్స్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది భక్తులు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు, ఏజ్డ్ ముసలి వాళ్ళు వస్తారు. సో వాళ్ళు అక్కడి నుంచి దాటేటప్పుడు మనం బోర్డ్స్ అవి ఒకటి చేయాలి. ఈ జనరల్ గా ఉత్సవాలకి ఏర్పాట్లకి భక్తులకి సదుపాయాలు కలిగించడము ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కి ప్రత్యేకం ఏమిటంటే, మనకి ఎవరైనా సరే ఈ గుడికి రావాలి అంటే కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి రివర్ దాటుకునే ఇక్కడికి రివర్ దాటుకునే ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా కానీ బోట్ కానీ పంట్ కానీ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి రావటము. ఈ రివర్ దాటిన తర్వాత కూడా మొత్తం కూడా మళ్ళీ మనకి ఇసుక తెన్నెలు ఉన్నాయి. ఈ ఇసుక తెన్నెల నుంచి కూడా దాటుకొని మాత్రమే మన టెంపుల్ కి రావాలి. సో ఇక్కడ మనకు జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు ఏంటి, మనకి మార్చి 8న వస్తుంది. అంటే కంప్లీట్ గా కూడా మనకి ఎండాకాలంలో దట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో టెంపరేచర్స్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది భక్తులు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు, ఏజ్డ్ ముసలి వాళ్ళు వస్తారు. సో వాళ్ళు అక్కడి నుంచి దాటేటప్పుడు మనం బోర్డ్స్ రివర్ దాటేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా బోర్డ్స్ లో కూడా ఎంతైతే కెపాసిటీ ఉందో మాక్సిమం కెపాసిటీకి మించి భక్తుల్ని ఎక్కించుకోవడం కానీ చేయకుండా, సో ఎక్కువ మనం తక్కువ నెంబర్ ఆఫ్ బోర్డ్స్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఎక్కువ మంది వస్తారు, తక్కువ బోట్స్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది కనుక ఒకే బోట్ లో కనుక ఎక్కినప్పుడే ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది తలెత్తుతాయి. కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోట్స్ నెంబర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి, లిమిటెడ్ నెంబర్ని పెట్టుకోవాలి. దాంతోపాటు వాటికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇసుక తెన్నెలు అనేది ఉన్నాయి. సో బోట్ దిగిన తర్వాత కూడా నడవాలి. ఈ అంతా కూడా మనకి బాగా ఎండ ఉంటుంది. ఎంత లో పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకోవడం కాదు, మధ్య మధ్యలో మనం ఎవ్రీ 100 మీటర్స్ గ్యాప్ లో కనుక డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్ కనుక పెట్టుకోగలిగితే, ఎవరైనా కొంచెం అది కాకుండా మనం షేడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలండి కొద్దిగా. సో ఇవి 1 by 1 డిపార్ట్మెంట్ లో మీరు రివ్యూ చేసుకునేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ అడుగుతాము. సో ఆ షేడ్ అనేది కూడా ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు కొంతమందికి ఎండలో నడిచినప్పుడు కూడా రివర్ దాటేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా బోర్డ్స్ లో కూడా ఎంతైతే కెపాసిటీ ఉందో మాక్సిమం కెపాసిటీకి మించి భక్తుల్ని ఎక్కించుకోవడం కానీ చేయకుండా, సో ఎక్కువ మనం తక్కువ నెంబర్ ఆఫ్ బోర్డ్స్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఎక్కువ మంది వస్తారు, తక్కువ బోట్స్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది కనుక ఒకే బోట్ లో కనుక ఎక్కినప్పుడే
ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది తలెత్తుతాయి కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోర్డ్స్ నెంబర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి, లిమిటెడ్ నెంబర్ని పెట్టుకోవాలి. దాంతోపాటు వాటికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇసుక తెన్నలు అనేది ఉన్నాయి. సో బోర్డు దిగిన తర్వాత కూడా నడవాలి. ఇది ఎంత కూడా మనకి బాగా ఎండ ఉంటుంది, ఎంత లో పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకోవడం కాదు, మధ్య మధ్యలో మనం ఎవ్రీ 100 మీటర్స్ గ్యాప్ లో కనుక డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్ కనుక పెట్టుకోగలిగితే ఎవరైనా కొంచెం అది కాకుండా మనం షేడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలండి కొద్దిగా. సో ఇవి 1 by 1 డిపార్ట్మెంట్ లో మీరు రివ్యూ చేసుకునేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ అడుగుతాము. సో ఆ షేడ్ అనేది కూడా ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు కొంతమందికి ఎండలో నడిచినప్పుడు కూడా ఏర్పాట్లన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మీకు డ్యూటీస్ ఇచ్చారో ఇవన్నీ చేసుకోవడం ఒకటైతే, టెంపుల్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి చేసి అండ్ మనకి టెంపుల్ ఈఓ ఇవన్నీ కూడా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. ఓవరాల్ గా ఆర్డీఓలు, తహసీల్దార్స్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తుంటారు. సో ఇప్పటి వరకు మీరు ఏమి అరేంజ్మెంట్స్ ఏం చేశారు అనేది 1 by 1 లాస్ట్ డిపార్ట్మెంట్స్ ఫర్ దేర్ ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్, ఎక్కడైతే ఇంకా ఏమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారో ఇంకా ఏం చేయాలి, ఎప్పటిలోపు చేస్తారు, ఈ వివరాలు అనేది 1 by 1 అనేది ఒకసారి మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు స్టార్ట్ చేయండి. లాస్ట్ టైం ప్రాబ్లం వచ్చిన పాయింట్స్ వచ్చి మేడం, మీడియాకి సంబంధించి పాస్లు అలౌ చేయాలి మేడం. వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్ మీద తిరుగుతూ ఉంటారు. మనం కట్ ఆఫ్ పాయింట్స్ పెడతాం మేడం పబ్లిక్ని. ఎక్కడంటే మేడం ఈ పట్టిసీమ ఏదైతే కొవ్వాడ స్లూయిస్ ఉందో ఆ స్లూయిస్ దగ్గర కార్ పార్కింగ్ ఏరియాలో ఒక కట్ ఆఫ్ పాయింట్ పెడతాం మేడం. బియాండ్ దట్ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.